హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు గారికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య నాయుడును ఎంపిక చేసినందుకు బీజేపీ అధిష్టానానికి సైతం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు అడ్వాన్స్ కంగ్రాట్స్ తెలిపిన పవన్ కళ్యాణ్ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అలాగే ప్రత్యేక హోదా, ఏపీకి సంబంధించిన హామీల విషయంలో వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య పలు సందర్భాలలో మాటల యుద్ధం సాగినప్పటికీ ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా పవన్ తన హుందాతనాన్ని చాటుకున్నారని అంటున్నారు. అంశాల వారీగా విభేదాలు ఉంటాయే తప్ప వ్యక్తులతో విభేదించడం తన నైజం కాదని పవన్ కళ్యాణ్ చాటుకున్నాడని పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటన ఇది. ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తెలుగు బిడ్డ గౌరవనీయులైన శ్రీ వెంకయ్య నాయుడు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీనియర్ రాజకీయ నాయకునిగా అపార అనుభవం ఉన్న శ్రీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన పరిణామంగా, తెలుగు వారికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. వెంకయ్య నాయుడు గారిని అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.